హాయ్ అండి, నమస్కారము. ఎలా ఉన్నారంతా? నేను మీ పావని. వెల్కమ్ టు కల్సెట్టి వ్లాగ్. ఇక్కడ చూసారా అండి, వేటు ఎగ్జిబిషన్ అని బోర్డ్స్ ఎంత క్లియర్ గా పెట్టారో. మేమైతే ఇప్పుడు గాంధీ భవన్ మెట్రో స్టేషన్ లో ఉన్నాము. పదండి నుమాయిష్ ఎగ్జిబిషన్ ఒకసారి చూసొచ్చేద్దాము. ఎవరైనా సరే ఎగ్జిబిషన్ కి రావాలి అనుకున్న వాళ్ళు బెటర్ మెట్రోలో కానీ లేదా క్యాబ్స్ లో కానీ ఆర్ ఆటోస్ లో కానీ రావాలి. ఓన్ వెహికల్స్ లో మాత్రం వస్తే పార్కింగ్ కి చాలా ఇబ్బంది అవుతుంది. మెట్రో ట్రైన్ దిగ్గానే 4 అడుగులు వేస్తే ఎగ్జిబిషన్ కనిపిస్తుంది. ఇది ఎంట్రన్స్ అండి, లోపల ఉంటుంది ఎగ్జిబిషన్. ఇది స్టార్టింగ్ లో ఇలాగా షాప్స్ లా పెట్టారు. ఇదైతే ఎగ్జిబిషన్ కాదండి. లాస్ట్ ఇయర్ అయితే మా హస్బెండ్ ఇదే ఎగ్జిబిషన్, నీకేం కావాలో కొనేసుకో అన్నారు. నేను కూడా అదేంటి ఎగ్జిబిషన్ అంటే చాలా పెద్దగా ఉంటది, ఎంట్రీ టికెట్ కూడా లేదు, ఇలా ఉంటుందా ఎగ్జిబిషన్ అని అనుకున్నాను. మా హస్బెండ్ చాలాసేపు ఇలాగే ఉంటది ఎగ్జిబిషన్ హైదరాబాద్ లో అని చాలాసేపు ఏడిపించారనమాట. నేనైతే ఒక రేంజ్ లో ఊహించుకున్నాను, అదేంటి ఇలా ఉందని చాలా డిసప్పాయింట్ అయ్యాను. చాలాసేపటి తర్వాత లోపలికి తీసుకెళ్లారు. గేటు బయటే ఆక్సిడైజర్ జ్యువెలరీ పెట్టారండి. ఎంత బాగున్నాయో, చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి. మీకు ఎవరికైనా ఆక్సిడైజర్ జ్యువెలరీ చూసి నచ్చితే, రీజనబుల్ ప్రైస్ అనిపిస్తే ఇక్కడే కొనేసుకోండి. మళ్ళీ లోపలికి వెళ్ళి రావాలి అనుకుంటే అసలే అవ్వదు. మేము అలాగే మళ్ళీ వచ్చి చూద్దాము అని గేట్ 1 నుంచి వెళ్ళాము. గేట్ 2 నుంచి బయటకు వచ్చామన్నమాట. సో ఇవైతే నేను మిస్ అయ్యాను. మళ్ళీ వెళ్ళినప్పుడు కొనుక్కోవాలి అనుకుంటున్నాను. ఎగ్జిబిషన్ ఎంట్రీ ఇదేనండి. టికెట్ వచ్చి 40 రూపీస్ పర్ హెడ్. లోపలికి ఎంటర్ అవగానే చెకింగ్ ఉంటుంది. మా హస్బెండ్ లంచ్ బాక్స్ కూడా ఓపెన్ చేసి మరీ చెక్ చేశారు. చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో అవుతున్నారు. ఇటు సైడ్ జెంట్స్ కి చెక్ చేస్తున్నారు, అటు సైడ్ లేడీస్ కి అనమాట. ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ కి లాస్ట్ ఇయర్ వచ్చాను అండ్ ఇప్పుడు సెకండ్ టైం అనమాట. ఈ ఎగ్జిబిషన్ ని ఎవ్రీ ఇయర్ హైదరాబాద్ లో కండక్ట్ చేస్తారండి. ఇది 83rd టైం కండక్ట్ చేయడం అనమాట. జనవరి 1st to ఫిబ్రవరి 15th వరకు ఉంటుంది. గేట్ 1 నుంచి లెఫ్ట్ సైడ్ కి వస్తే అన్ని డ్రెస్సెస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ అనమాట. ఎగ్జిబిషన్ లోకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్ మేము కొన్నది ఈ స్వీట్ కార్న్ అండి. ఇంటి దగ్గర నుంచి వచ్చి ఆకలేసింది అనమాట. సో స్వీట్ కార్న్ తింటున్నాము. ఈ ఎగ్జిబిషన్ లో బెస్ట్ థింగ్ ఏంటి అంటే డ్రెస్సెస్ అన్ని ఒక సైడ్ ఉంటాయి, ఫుట్వేర్ అంతా ఒక సైడ్ ఉంటుంది, క్రోకరీస్ అన్ని ఒక సైడ్ ఉంటాయి, శారీస్ అన్ని ఒక సైడ్, జ్యువెలరీ అంతా ఒక సైడ్. మనకి షాపింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది అసలు. మీరు ఎవరైనా షాపింగ్ చేయాలి అనుకుంటే బెటర్ ఆఫ్టర్నూన్ 3 o'clock వచ్చేయండి. 10:30కి క్లోజ్ చేసేస్తారు. మనం ఈ ఎగ్జిబిషన్ అంతా చూడడానికే టైం సరిపోదు. ఇంకా షాపింగ్ చేయాలి అంటే అంతా ఎర్లీగా రావాలన్నమాట. అలాగే మనకి బార్గెనింగ్ స్కిల్స్ కూడా ఉంటే మంచిగా తీసుకుపోవచ్చు అనమాట. నిజం చెప్పాలి అంటే నాకు బార్గెన్ చేయడం అస్సలే రాదండి. అందుకే మా హస్బెండ్ని తీసుకువెళ్తాను, ఎందుకంటే మా హస్బెండ్ కూడా బార్గెన్ చేయడం రాదు. నాకైతే బార్గెన్ చేయాలనే ఉంటుందండి, కానీ బార్గెన్ చేస్తే వాళ్ళు ఏమన్నా అనేస్తారేమో అన్న కొంచెం ఫియర్ అనమాట. కొన్ని చోట్ల బార్గెన్ చేయాలండి, కొన్ని చోట ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి. ఇక్కడ బోర్డ్స్ పెట్టారు కదా, 250, 350 రేట్స్. ఇంకా ఇక్కడ బాలీవుడ్ సూట్స్ అంటే ఫ్యాన్సీ, చందేరి, ఆల్ టైప్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలు. ఈ రో అంతా బెడ్షీట్స్, కంఫర్టర్స్, ఆల్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ వెరైటీస్ ఉంటాయండి. దీనికి ఆపోజిట్ లో హ్యాండ్ బ్యాగ్స్ అవి పెట్టారు. యాక్చువల్ గా నేనైతే షాపింగ్ పర్పస్ మీద రాలేదు, వీడియో షూట్ చేయడానికి వచ్చానమాట. నేను కూడా కొన్ని కొన్నాను, అవేంటో చూపిస్తాను అండ్ ఏ కాస్ట్ లో కొన్నామో కూడా చెప్తాను. మళ్ళీ ఇంకొకసారి వద్దాము అని ఏం సరిగ్గా కొనలేదన్నమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మా బాబుకి లాస్ట్ ఇయర్ సాక్స్ ఈ షాప్లోనే కొన్నాను. సేమ్ ప్లేస్ సేమ్ షాప్ అనమాట. 3 pairs 100 రూపీస్ అండి. వీళ్ళైతే ఫిక్స్డ్ రేట్స్, బార్గెన్ చేయడానికి ఉండదు. సో మా బాబుకి కొన్ని పేర్స్ తీసుకున్నాను. ఇంకా ఇక్కడ నుంచి కిడ్స్ కి రిలేటెడ్ అన్నీ ఉంటాయి. ఇక్కడ చూసారా బోర్డ్స్ పెట్టారు 150, 149 రూపీస్ అని. ఇక్కడ ఒక జర్కిన్ నచ్చింది, మా బాబుకి కొన్నానమాట, 150 రూపీస్. ఈ షాప్ లో అయితే బార్గెన్ చేయడానికి లేదు, ఫిక్స్డ్ రేట్స్ అండి. సో ఫాస్ట్ గా అయిపోయింది షాపింగ్. ఇక్కడ 2 t-shirts 150 రూపీస్, 4 t-shirts తీసుకున్నాను. ఇంకా ఫోన్ పే చేద్దాము అనుకుంటే మా హస్బెండ్ ఫోన్ ఇచ్చారు, బట్ లాక్ తీయకుండా. క్రేజీ కదా. మా హస్బెండ్ స్క్రీన్ లాక్ చేంజ్ చేసేసారు. నాకు కూడా ఇప్పుడే తెలిసిందనమాట. ఇది లాస్ట్లో డిస్కస్ చేసుకుందాము, గుర్తు పెట్టుకోండి అని చెప్పాను. మీరు ఎవరైనా షాపింగ్ చేయాలి అనుకుంటే బెస్ట్ క్యాష్ క్యారీ చేయండి, ఎందుకంటే ఇక్కడ ఫోన్పే, జీపే ఒక చోట వర్క్ చేస్తుంది, ఒక చోట వర్క్ చేయట్లేదు. అందుకే ఇక్కడ చూడండి స్వెటర్స్, స్ట్రగ్స్ 200 రూపీస్ అనమాట. నాకైతే ఈ టాప్ చాలా బాగా నచ్చింది. 200 రూపీసే తీసేసుకున్నాను. బట్ ట్రయల్ వేయడానికి ఉండదు కదా. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే టైట్ అయిపోయింది. నేనైతే వేసుకోవడానికి ఇంకా అవ్వదు. సో మీరు డ్రెస్సెస్ కొనుక్కోవాలి అనుకుంటే మీ రెగ్యులర్ సైజ్ కంటే కొంచెం పెద్దదే చూస్ చేసుకోండి.
ఇక్కడ చూడండి గేట్ నెంబర్ 3 నుంచి లోపలికి వస్తే అన్ని క్రోకరీ అండ్ గ్లాస్ వేర్ అనమాట. ఇంకా చాలా స్టాల్స్ అయితే పెడుతున్నారు. మేము వచ్చింది స్టార్టింగ్లో అంటే జనవరి 3rd వచ్చామండి. స్టాల్స్ని ఇంకా సర్దుతున్నారనమాట. ఇక్కడ చూడండి పీకాక్ పెయిర్ ఉంది కదా, ఇది 8000 రూపీస్ అనమాట. మనం బార్గెన్ చేస్తే వాళ్ళు తగ్గిస్తారు. ఇక్కడ రెడ్ కలర్ షర్ట్ ఆయన ఉన్నారు కదా, ఆయన చెప్తున్నారు మళ్ళీ 2 days తర్వాత రండి, మళ్ళీ వీడియో తీసుకుందరు, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, మేము ఇప్పుడిప్పుడే షాప్ని సర్దుతున్నాము అని, అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. షాప్లో గ్లాస్ వేర్ ఉందండి, అద్దరిపోయింది అసలు. దుబాయ్ వాళ్ళు యూజ్ చేస్తారు కదా ఆ టైప్వి, మనము కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు అంట ఆయన చెప్పారు. నాకైతే ఎంత బాగా నచ్చాయో అసలు ఇక్కడ ఐటమ్స్. అండ్ ఇవి లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్, మనం బార్గెన్ చేయాలి. మీకు చెప్పాను కదండి, ఇదిగోండి స్టాల్స్ అన్ని రెడీ చేస్తున్నారు. ఇది గేట్ నెంబర్ 3 నుంచి లోపలికి వస్తే ఇక్కడ క్రోకరీ, గ్లాస్ వేర్, వుడెన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఈ స్టాల్లో చాలాసేపు టైం స్పెండ్ చేశానండి. అన్నీ ఎంత బాగున్నాయో ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా చూశానన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి అసలు. షాప్లో మొత్తము శారీస్ ఉన్నాయండి. ఇక్కడ బోర్డు ఉంది, ఏ శారీ అయినా సరే 150 రూపీస్ అని. కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఒక్కొక్క శారీ మీద ఒక్కో కాస్ట్ ఉందన్నమాట. ఇక్కడ నేను చూస్తున్న ఈ శారీస్ 350 రూపీస్. ఇంకా 150 శారీస్ కూడా ఉన్నాయి, కాకపోతే అవి అంత క్వాలిటీ లేవన్నమాట. ఈ సిల్క్ శారీస్ అన్ని 250 రూపీస్ అనమాట. ఈ షాప్లో కంఫర్టర్స్ చాలా బాగున్నాయండి. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నారనమాట. ఈ కంఫర్టర్ వచ్చి 2000 రూపీస్ అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా ఈ రో మొత్తము బెడ్షీట్స్, కంఫర్టర్స్ అన్నీ ఇవే ఉంటాయండి. ఒకసారి ఒక లుక్ వేద్దాము రండి. ఇక్కడ ట్రైన్ వస్తుంది చూసారా, ఈ ట్రైన్ ఎక్కితే ఎగ్జిబిషన్ మొత్తం తిరగచ్చు. మనం ఎగ్జిబిషన్ మొత్తము ఒక ఐడియా కావాలి అంటే ట్రైన్లో ఒక రౌండ్ వేస్తే ఏది ఎక్కడుందో మనకి క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఎటువైపు వెళ్తే ఏ వస్తువులు కొనొచ్చో ఈజీగా తెలుస్తుందనమాట. ఇక్కడ వాషింగ్ మెషిన్ కవర్స్ ఉన్నాయి, 450 రూపీస్ చెప్పారనమాట. ఇక్కడ అన్ని చిన్నపిల్లలకి కావాల్సిన టాయ్స్ ఉన్నాయండి, మంచి కలర్ఫుల్గా. నాకైతే చాలా బాగా నచ్చాయి. మా బాబుకి ఇంట్లో ఎన్ని టాయ్స్ ఉన్నా మళ్ళీ ఏదో కొనాలి అనిపిస్తుంది. అంటే వాడి పేరు చెప్పి నేను ఆడుకుంటానన్నమాట. ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ హోమ్ నీడ్స్ ఉన్నాయండి. ఇక్కడ స్టార్టింగ్లో ఈయన కటర్స్ అన్ని డెమో ఇస్తున్నారు, సరదాగా చూద్దాము ఒకసారి రండి. ఆయన చేతిలో ఉంది కదా, అది 450 రూపీస్ అంట. पूरा वेजिटेबल कट होता है, इसके अंदर चॉपर है, इसके अंदर आप डायरेक्ट ऑनियन डाल सकते हैं, इसके अंदर ऐसा कोई सा भी आइटम डाल दो, बस एक ही मिनट में चॉप हो जाता है. बीटरूट, कैरेट, अल्लम, हर चीज़ आता है. पूरा फाइबर रहता है, अनब्रेकेबल रहता है, रफ एंड टफ यूज़ कर सकते हैं आप. पूरा अनब्रेकेबल आइटम रहता है. बीटरूट, कैरेट वगैरह भी आ जाता है इसके अंदर, एक ही मिनट में चॉप हो जाता है. पूरा फाइबर का 2 प्लेट्स आता है इसमें, और एक लस्सी, छाछ, अंडा वगैरह बनाने के लिए. షాప్లో అన్ని వస్తువులపైన కాస్ట్ ఉంది, మనం చూసుకొని తీసుకోవడమే. ఇక్కడ మా హస్బెండ్ పట్టుకున్నారు కదా పెద్ద గ్యాస్ లైటర్, భలే బాగుంది కదా. ఇక్కడ చాప్ స్టిక్స్ కూడా ఉన్నాయండి, భలే బాగున్నాయి ఇవి. ఈ షాప్లో అన్ని ఫిక్స్డ్ రేట్సే, కానీ నాకు కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపించాయి. ఇటు సైడ్ అంతా కాస్మెటిక్స్ ఉన్నాయన్నమాట. ఈ రోకి తర్వాత వెళ్దామని దీని ఆపోజిట్లో ఇటు సైడ్ వెళ్తున్నాం మేము. ఈ రో మొత్తము పిల్లలకి సంబంధించి వాళ్ళు ఆడుకోవడానికి, రైడ్స్ చేయడానికి, కార్స్ ఇంకా బోట్స్ అన్నీ ఉన్నాయన్నమాట.
మస్కటీ లవర్స్ కి అందుబాటులో ఎగ్జిబిషన్ మొత్తంలో మస్కటీ ఐస్ క్రీమ్ స్టాల్స్ చాలా చోట్ల ఉన్నాయండి. ఇక్కడంతా ఫుడ్ జోన్ అండి. దీనికి ఆపోజిట్లో డ్రై ఫ్రూట్స్, స్పైసెస్ అన్నీ ఉన్నాయి. ముందు ఆ స్టాల్స్ని చూసుకొని వచ్చి ఇక్కడ తినాలి అనుకున్నాము. ఈ స్టాల్స్ మొత్తంలో ఆల్ టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్, స్పైసెస్ అన్నీ ఉంటాయండి. ఇది స్టాల్స్లో దొరకని వస్తువు అంటూ ఏది ఉండదన్నమాట. ఇప్పుడు మేము జెయింట్ వీల్ ఎక్కుదామని వచ్చాము. మా అన్నయ్యలు మేము చదువుకునే రోజుల్లో కొలంబస్, జెయింట్ వీల్ అబ్బా భలే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమండి. ఆ రోజులే సూపర్ ఉంటాయి కదా. చైల్డ్హుడ్ డేస్ ఎలా అయినా సూపర్ మెమరబుల్ డేస్ కదండి ఎవరికైనా సరే. మా హస్బెండ్ తో కలిసి నేను జెయింట్ వీల్ ఎక్కడము ఇదే ఫస్ట్ టైం అనమాట. నేను ఫస్ట్ టైం కదా అని ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్ లో ఉంటే ఇక్కడే ఒక ట్విస్ట్ జరిగింది. అదేంటి అంటే నన్ను ఒక బాక్స్ లో ఇంకా మా హస్బెండ్ ని ఒక బాక్స్ లో కూర్చోపెట్టాడు ఆయన. నేను మా బాబు క్యామిల్ ఎక్కాము. ఈ టికెట్ రేట్ వచ్చి 50 రూపీస్ అండి. ఇందాక ఎక్కాము కదా జెయింట్ వీల్, అది 100 రూపీస్ అనమాట. మా బాబు భయపడతాడేమో అనుకున్నాము, బాగానే ఉన్నాడు. కాకపోతే దీంట్లో కొంచెం బ్యాలెన్స్ అవ్వట్లేదు. నేను ఆ వైపుకు జారిపోతున్నాను అనమాట, అంటే అటు సైడ్కి వెళ్ళిపోతున్నాము. నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం అండి. ఎక్కడికి వచ్చినా సరే ఇయర్ రింగ్స్ కంపల్సరీగా కొంటాను. మా హస్బెండ్ అంటారు, ఇవన్నీ అసలు ఎక్కడ దాస్తున్నావు, ఎప్పుడు కొనడం తప్ప పెట్టుకోవడం చూడలేదు నిన్ను అంటారు. ఈ ఇయర్ రింగ్స్ చూడండి చాలా క్యూట్గా ఉన్నాయి. 80 రూపీస్ చెప్పారు, 60 రూపీస్కి ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి పీచు మిఠాయి భలే చేసి ఇస్తున్నారనమాట. ఇక్కడేమో కబాబ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి గేమింగ్ జోన్ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ డాగ్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు. బాస్కెట్ బాల్ అనమాట. బాల్ బాస్కెట్లో వేయాలి. 1 బాల్ వచ్చి 150 రూపీస్, 5 బాల్స్ వచ్చి 400 రూపీస్. ఎన్ని బాల్స్ వేస్తే అన్ని డాల్స్ వస్తాయి. అబ్బాయిలు మీరు ఎవరైనా అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి ఆ బాస్కెట్లో బాల్ వేసేయండి. ఇక్కడైతే టబ్లో 2 బాల్స్ వేయాలి. విన్ అయితే ఏ డాల్ అయినా సరే తీసుకోవచ్చు అనమాట. 2 బాల్స్ 150 రూపీస్. అలా ఒక్కోటి ఒక్కో టైప్లో ఉన్నాయి. నేను నుంచున్నాను కదండి, ఆ డిస్టెన్స్ నుంచే వేయాలి. చాలా తక్కువ డిస్టెన్స్ ఉంది. బట్ బాల్స్ అయితే బౌన్స్ అయిపోయి వెనక్కి వస్తున్నాయి. అంత ఈజీగా అయితే పడట్లేదు. మా హస్బెండ్ సరదాగా ట్రై చేస్తాము అన్నారు. సరే కదా అని క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేశాము. కాకపోతే బాల్స్ టబ్లో పడి బౌన్స్ అయ్యి వెనక్కి వచ్చాయి. సో మీరు ఎవరైనా ఈ గేమ్ ఆడాలి అనుకుంటే చాలా స్లోగా వేయాలండి. కొంచెం ఫాస్ట్గా వేసినా సరే బాల్స్ బౌన్స్ అవుతున్నాయి. అలా 150 రూపాయలు స్వాహా. ఇక్కడ ఆగ్రా స్వీట్స్ అని పెట్టారు. ఈ పక్క నుంచి వెళ్తే చిన్నపిల్లల టాయ్స్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ స్టాల్స్ మొత్తము చిన్నపిల్లల టాయ్సే అనమాట. A to Z అన్నీ ఉన్నాయన్నమాట. అప్పటికే 9:30 అయిపోయింది. ఇంకా ఇవన్నీ ఫాస్ట్గా షూట్ చేసేసుకొని వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఈ 3 పేర్స్ నాకు చాలా బాగా నచ్చాయండి. నేను సెలెక్ట్ చేసుకొని ఆయన హ్యాండ్లో పెట్టాను. ఇక్కడ ఒక్కోటి ఒక్కో కాస్ట్ చెప్పారు ఆయన. ఒక్కొక్క పేరు 160 రూపీస్ చెప్పారు. నేను 3 పేర్స్ కలిపి 300 రూపీస్కి తీసుకున్నాను. ఇంకా షాపింగ్ చేసి బాగా అలసిపోయాము. బాగా ఆకలి కూడా వేసింది. సో తినటానికని వచ్చాము. మేమైతే చాట్ ఆర్డర్ చెప్పాము. ఈ స్టాల్ మొత్తము చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఒక లుక్ వేద్దాము పదండి. ఇక్కడ చూడండి వేడివేడిగా మిరపకాయ బజ్జీ వేస్తున్నారు. నూనెలో నుంచి వేడిగా తీయగానే సర్వ్ చేస్తున్నారు. ఇలాంటి వింటర్ సీజన్లో వేడివేడిగా మిరపకాయ బజ్జీ తింటే ఉంటుందండి. సూపర్ కదా. మేమైతే ముందు బఠానీ చాట్ ఆర్డర్ చెప్పామన్నమాట. అది వచ్చింది, తింటున్నాను. ఇది ఓకే ఉందండి.
ఈ షాప్లో బ్లాంకెట్స్ చాలా బాగున్నాయండి, క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయి. మా కజిన్కి బ్లాంకెట్ కావాలి అన్నాడు, సో తన కోసమని ఇది ఓపెన్ చేసి చూపించమన్నాము. ఓపెన్ చేశారనమాట, చాలా బాగుంది. దీని కాస్ట్ 2000 రూపీస్ చెప్పారు. మేము బార్గెన్ చేస్తే ఆయన 800 రూపీస్కి ఇచ్చారు. ఆయన చాలా బాగా మాట్లాడారు అండ్ మాకు రీజనబుల్ కాస్ట్గానే అనిపించింది, సో తీసుకున్నాము. ఈ షాప్లో అన్నీ ఉన్నాయండి, ఆల్ టైప్ ఆఫ్ బెడ్షీట్స్, బ్లాంకెట్స్, డోర్ మ్యాట్స్ అన్నీ ఉన్నాయండి. నాకైతే ఎగ్జిబిషన్ చాలా బాగా నచ్చిందండి. మన ఇంట్లో అవసరమయ్యే ప్రతి వస్తువు కూడా ఇక్కడ చాలా తక్కువ రేటుకే దొరుకుతుంది. అంటే మనం బార్గెనింగ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. మీలో ఎవరైనా ఇప్పటివరకు ఈ ఎగ్జిబిషన్కి రాని వాళ్ళు ఉంటే కంపల్సరీగా ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి. మస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్. మనకు కావాల్సిన అన్ని వస్తువులు ఒకే చోట అండ్ రీజనబుల్ కాస్ట్ అంటే ఒకసారి విజిట్ చేయాల్సిందే కదండి. యాక్చువల్గా చెప్పాలి అంటే మేము చాలా లేట్గా వచ్చామండి. ఎగ్జిబిషన్ క్లోజింగ్ టైం వచ్చి 10:30 అనమాట. మేము 6కి వచ్చాము, ఇప్పుడే 10:30 అయిపోతుంది. సో ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఈ హ్యాండ్ బ్యాగ్స్ చూసి మళ్ళీ టెంప్ట్ అయ్యి లోపలికి వచ్చాము. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా టైప్స్ ఉన్నాయి, వెరైటీస్ ఉన్నాయి, ఎంత బాగున్నాయో. స్టార్టింగ్ రేట్ వచ్చి 250 రూపీస్. మనకి అంటే మెయిన్గా ఆడవాళ్ళకి ఇంత పెద్ద ఎగ్జిబిషన్లో ఒకే రోజు చూసి అదే రోజు కొనుక్కోవడం అంటే చాలా కష్టం అండి. మనం సెలెక్ట్ చేసుకోవడానికే మనకి టైం పడుతుంది. సో ఒక రోజు మొత్తం ఎగ్జిబిషన్ చూసి మళ్ళీ వచ్చి ఒక రోజు అంతా సెలెక్ట్ చేసుకుని కొనుక్కోవాలన్నమాట. అన్ని వస్తువులు ఒకే చోట ఉండి అన్ని వెరైటీస్ ఉంటే చూస్ చేసుకోవడం ఎంత కష్టం అండి. నాకైతే చాలా టైం తీసుకుంటాను నేను. ఇంకా ఎగ్జిబిషన్ బయట ఇలా చిన్న చిన్న కప్స్ భలే బాగున్నాయి కదా, చాలా క్యూట్గా ఉన్నాయి. సరదాగా వీడియో తీశాను అండ్ ఇంకా ఇది కొనుక్కున్నాను. ఇది 80 రూపీస్ చెప్పారు, 50 రూపీస్కి ఇచ్చారనమాట. ఇలా స్ట్రీట్ షాపింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. స్ట్రీట్ వెండర్స్ దగ్గర కొంటే వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది, మనకు కూడా ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ చేసామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలే మర్చిపోకండి. జై హింద్.